పాజిటివ్ థింకింగ్. మనం ఏమనుకుంటామంటే ఆలోచనలతో మన ఆరోగ్యం ఎలా కుదిరిపడుతుందో. ఇప్పుడు రీసెర్చ్లో ఏం తెలిసిందో తెలుసా? మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తారో అంత హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీ సైకో న్యూరో ఇమ్యూనాలజీ అంత డెవలప్ అవుతుంది. మనం నెగిటివ్ చూసి, నెగిటివ్ ఆలోచించి, నెగిటివ్ ఎవరైనా చెప్తే విని, దీనివలన మీకు అన్ని విధాలా మీరు నష్టపోతారు. ఒక్కటే గుర్తుంచుకోండి, ఎంత పాజిటివ్ పీపుల్తో ఉంటారో, ఎంత నవ్వు సరదా మనుషులు మన చుట్టూ ఉంటారో అంత బాగుంటాం. ఎవరైనా సరే ఒకరి గురించి మాట్లాడే వాళ్ళని దూరం పెట్టండి. ఎవరైనా ఒక అసుకు మాట్లాడేవాళ్ళు, నెగిటివ్ మాట్లాడేవాళ్ళు, వాళ్ళతో మీరు ఉంటే మీకు అనారోగ్యం కంపల్సరీగా వస్తుంది. మీకు నిద్ర ఎఫెక్ట్ అయిపోతుంది, మీ బాడీ హార్మోన్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. అన్ని విధాలా మీరు నష్టపోయేది ఏంటి అంటే, పాజిటివ్ థింకింగ్ లేకపోతే మాత్రం మీకు అన్ని విధాలా యూ విల్ బి ఏ లూజర్. మీ కార్టిసాల్ హార్మోను చాలా ఎక్కువైపోయి స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. మీరు మంచి హెల్త్, మంచి ఒక మీ గురించి మీరు ఏది కేవలం ఒక బాడీని కలర్ మార్చి ఒక రంగు వేసుకోవటం కాదు. మీకు మీరు ఒక నమ్మకంతో ఉండాలి, ఆ పాజిటివ్తో ఉండాలి. ఆ పాజిటివ్తో ఉంటే ఎంత ఏజ్ అయినా పర్వాలేదు. నేను ఎలా ఉన్నాను అని కాదు, లోపల మీలో ఉండే ప్రతి ఎలక్ట్రికల్ యాక్టివిటీ, హార్మోనల్, ఎండోక్రినల్ యాక్టివిటీ అన్నీ కూడా మనకి పాజిటివ్గా మారిపోతాయి. కాబట్టి పాజిటివ్ పీపుల్తో, పాజిటివ్ థాట్స్తో ఎప్పుడూ కూడా ఇలా ఉంటే అది బాగుంటుంది. అది మీకు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, హార్మోనియస్గా ఉంటారు, ఫిజికల్ హెల్త్ వస్తుంది, మెంటల్గా పీస్ఫుల్గా ఉంటారు, ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంటారు, స్పిరిచువల్గా మెచ్యూర్డ్గా ఉంటారు, ఒక ఇంటిగ్రేటెడ్ ఇండివిజువల్గా ఉంటారు. సో బీ విత్ పాజిటివ్ థాట్స్. థ్యాంక్ యూ.